ఇస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్న మైనింగ్ పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతోందని హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీ రేపటికైతే వాయిదా పడిన ఆ పార్టీ సభ్యులు సభలోనే బైఠాయించారు. హౌస్ కమిటీ వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లో. స్వామి, మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ అయితే రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది, సభలోనే బీఆర్ఎస్ సభ్యులు బైఠాయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల పైన విచారణ చేయాలంటూ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు శాసనసభలో పూర్తి స్థాయి ఆధారాలు బయట పెట్టారు. వారు అనేక రకాల అక్రమాలకు పడ్డారు. ఒకవైపు కాలేజ్, జంట జలాశయాలు, ఇటు ఉస్మాన్ సాగర్, మరోవైపు ఇటు హిమాయత్ సాగర్, రెండింటి మధ్య వారు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఈ సంస్థ వల్ల, క్రషింగ్ యూనిట్ల వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది. వీటికి సంబంధించిన విషయంలో అక్రమాలపైన సమగ్ర విచారణ చేపించి విషయాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా హరీష్ రావు పట్టుబడ్డారు. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య పూర్తిగా మాటల తోటలు పేలాయి. సభ గత 2 గంటలుగా హాట్ గా కొనసాగింది. గంట సేపు ప్రభుత్వ అక్రమాలపైన, రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి విషయాలపైన హరీష్ రావు సోదాహరణంగా పూర్తిగా ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేస్తూ ప్రశ్నించారు. ఆ తర్వాత పలువురు మంత్రులు చేసి దానికి సంబంధించి వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా చివరికి హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కూడా వాళ్ళు వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి దీని మీద గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన అక్రమాలపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడంతో కూడా ఒకవైపు సభను స్పీకర్ రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కొన్ని పద్ధతులు ఇంకా ఆమోదించకుండానే ఒకవైపు వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. దీంతో సభలోనే బైఠాయించినటువంటి బీఆర్ఎస్ సభ్యులు దీని మీద హౌస్ కమిటీ వేయాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ విషయంలో ఆరోపణలు చేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డితో చైర్మన్ గానే హౌస్ కమిటీ వేశారు. ఇప్పుడు కూడా అలాంటి హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు పాయింట్అవుట్ గా ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. దీంతో ప్రభుత్వం హౌస్ కమిటీకి ఒప్పుకోకపోవడంతో కూడా ఆ సభలోనే బైఠాయించి బీఆర్ఎస్ సభ్యులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.